నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వీటిలో ఇప్పటికే 125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసిన వైనం. షైనింగ్ టీచర్ను ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన లోకేష్, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని వ్యాఖ్య. వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదల. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా జైల్లో ఉన్న వంశీ నేడు బెయిల్ రావడంతో విజయవాడ జైలు నుంచి రిలీజ్ అయిన వంశీ. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే 125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. కుప్పంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా బుధవారం బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న సీఎంకు జిల్లా కుప్పం నియోజకవర్గ నేతలు, కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆపై కుప్పంలో పలు కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం శాంతిపురం మండలం తుంషి వద్ద ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే 125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది, ఎన్నికల ముందు కూడా మీకు పదే చెప్పాను, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, మళ్ళీ వికాసం వైపు నడిపిస్తానని మీ అందరికి హామీ ఇచ్చాను. సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు మళ్ళీ మీ ముందుకు నేను వచ్చాను. ఇక్కడ 2 కార్యక్రమాలు మీరు చూస్తే, ఏడాదిలో మన నియోజకవర్గంలో మనం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, అందులో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాం. నేను ఒక మాట చెప్పాను, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లే సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే శాశ్వతం కాదు, అది తాత్కాలికం. ఒక్కొక్కసారి అప్పిచ్చేవాడు కూడా అప్పివ్వడు. కానీ అభివృద్ధి చెయ్యాలి, అభివృద్ధి వల్ల ఆదాయం పెరగాలి, ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి, ఆ డబ్బుల్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడితే అదే నిజమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. అలాంటిది ఈ సంవత్సరం అంతా కూడా చూస్తే మనం ఆ దిశగా ముందుకు పోయాం. నేను ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని చూశాను, 9వ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇది ఒక చరిత్ర భారతదేశంలోనే. షైనింగ్ టీచర్ ని మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని మంత్రి లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఇకపై విద్యార్థుల అభ్యాసన ఫలితాలపై దృష్టి పెడతామని అన్నారు. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉంది. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇకపై విద్యార్థుల అభ్యాసన ఫలితాలపై దృష్టి సారిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తాండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలను వృత్తి పట్ల అంకితభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎం కళ్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకొని మంత్రి నారా లోకేష్ షైనింగ్ టీచర్ పేరుతో ఘనంగా సత్కరించారు. సార్ని నేను ఈరోజు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి అని ఇంకా ఏం చేస్తే బాగుంటుందని సార్ అడిగాడు. నా వరకు నేను మా స్కూల్లో ఏ కార్యక్రమాలు అయితే అమలు చేస్తున్నానో అవన్నీ కూడా సార్కి వివరించడం జరిగింది.
నేను మొదట్లో వెళ్ళినప్పుడు ఆ పాఠశాలలో 2 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. తర్వాత అక్కడ పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి అని విద్యార్థుల తల్లిదండ్రుల వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి అక్కడ ఈ సమస్య ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. ఆ దిశగా నేను ప్రయత్నం చేసి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మా స్కూల్కే వచ్చేలాగా విద్యను అందించడం జరుగుతుంది. పాఠాలు పూర్తయిన వెంటనే ల్యాప్టాప్ ద్వారా వాళ్ళకి చూపించి పాఠాలు చెప్పడం కూడా చేస్తున్నాను. ఇదంతా కూడా తర్వాత మా పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా యూనిఫామ్ అనేది వేసుకోవాలి, టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి, 100% హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆర్ ఆఫ్ ది వీక్ అనే కార్యక్రమము, తర్వాత మా తొలి అడుగు అనే కార్యక్రమం గురించి, దీర్ఘాయుష్మాన్ భవ అనే కార్యక్రమం గురించి ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడము, ఈ విషయాలన్నిటి కూడా సార్ గారితో చర్చించడం జరిగింది సార్. ఇవన్నీ కూడా మేము చేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలో కూడా మంచి చదువును అందిస్తున్నారని చెప్పేసి వాళ్ళకు నమ్మకం కలిగి మా పాఠశాలకు చేర్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్. అంత పెద్ద వ్యక్తి మమ్మల్ని పిలిచి మాట్లాడినందుకు ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం సార్. చాలా గుర్తుంచుకుంటాం సార్. సార్కి ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదలయ్యారు. బుధవారం విజయవాడ జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకి ఆయన తరపున న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని, తలసిల రఘురాం కూడా సబ్ జైలు దగ్గరకు వచ్చారు. జైలు అధికారులకి వంశీ న్యాయవాదులు బెయిల్ ఆర్డర్ కాపీల్ని సమర్పించిన తర్వాతే మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు జెట్ స్పీడ్ లో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆటో కార్మికులకి 15,000 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటించారు. ఆయన ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వారి అభిప్రాయాలను కూడా ఆయన తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, డుండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందని, ఆటో కార్మికులకు ఆగస్టు 14న 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. అది ఎప్పుడే కాదమ్మా, ఇంకా టైం ఉంది. ముందు పిల్లలకి ఫీజులు పెన్షన్ ఎవరన్నా ఉన్నారు ఇంట్లో? పెన్షన్ వస్తాయి మళ్ళీ ఇంకా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణం అవుతుంది. తర్వాత ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగం తర్వాత ఇప్పుడు ఏమైందంటే బాగా పెన్షన్ ఇస్తున్నాం. అన్న క్యాన్సర్ పెట్టుకుంటూ మీకు గుర్తుందో లేదో ప్రశ్న 4,000 కానీ గ్యాస్ సిలిండర్ కానీ చేస్తాం చేసుకుంటే అన్నీ పూర్తవుతుంది. ప్రభుత్వం ఎట్లా ఉంది పాలన? అవార్డు పడకుండా చెప్పండి ఎట్లా ఉంది? అదేందా ఏమైనా ఇబ్బందులు ఉన్నా మా వాళ్ళు ఢిల్లీ కమిటీ చెప్పినప్పుడు మీరు వస్తారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా బూత్ కమిటీ ఉంటారు, ఇబ్బందులు చెప్తారు. ఏమన్నా ఏమైనా అడుగుతారో ఓ పాపకు షర్లిన్ ప్రశస్తగా సీఎం చంద్రబాబు నామకరణం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా మార్గ మధ్యలో పసిపాపతో ఓ కుటుంబం ఎదురు చూసింది. పాపకు పేరు పెట్టాలని ఆ పాప తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కోరటంతో షర్లిన్ ప్రశస్త అని సీఎం నామకరణ చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో నిత్యం రాజకీయ అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే చంద్రబాబు ప్రజలతో మమేకం అయ్యేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటనే చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో చోటు చేసుకుంది. తన పర్యటన మార్గంలో ఎదురు చూస్తున్న ఓ కుటుంబ అభ్యర్థన మేరకు వారి పసిపాపకు ఆయన నామకరణం చేసి ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తారు. వివరంలోకి వెళ్తే సీఎం చంద్రబాబు నిన్న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఓ కుటుంబం తమ పసిపాపతో నిరీక్షిస్తూ కనిపించింది. వారిని గమనించిన చంద్రబాబు తన వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డకు ముఖ్యమంత్రి పేరు పెట్టాలని కోరారు. వారి అభ్యర్థనను మన్నించిన చంద్రబాబు పాపను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నారు. ఏ అక్షరంతో పేరు మొదలవ్వాలని వారిని అడగ్గా ఎస్ అక్షరంతో వచ్చేలా పెట్టమని వారు సూచించారు. అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించిన అనంతరం చిన్నారిని ముద్దాడి షర్లిన్ ప్రశస్త అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. తమ బిడ్డకు స్వయంగా ముఖ్యమంత్రి పేరు పెట్టడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. పాపు తల్లి అశ్విని, మేనమామ సునీల్ మాట్లాడుతూ తమ చిన్నారికి ముఖ్యమంత్రి నామకరణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. Hey, Charlina. Hey, Charlina. Charlina. Eat with water. I won't sleep long. మంచి భవిష్యత్తు ఉండాలి. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో 240 కోట్ల మేర అభివృద్ధి పనుల్ని సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టినట్లు తెలిపారు. సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 20వ డివిజన్ దుర్గాపురం రజక వీధిలో మంగళవారం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన వివరించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజలు తమ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని బోండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 267 పోలింగ్ బూతుల పరిధిలో 2.60 లక్షల ఓటర్లను కలిసి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తామని వెల్లడించారు. ప్రజల మధ్య ఉంటూ వారి మద్దతుతో సుపరిపాలనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సుపరిపాలన తొలి అడుగు సంవత్సరం పూర్తవుతున్నటువంటి ఈ ప్రభుత్వ పరిపాలనలో ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటి మీద ప్రజా అభిప్రాయం తెలుసుకునే దానికి గడప గడపకి కూడా ఇవాళ శాసనసభ్యులు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ 267 పోలింగ్ బూతుల్లో మా శ్రేణులన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి అత్యాధునికమైనటువంటి మైటీడీపీ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ప్రజల అభిప్రాయాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఈ పరిపాలన సంవత్సరం నుంచి ఎలా ఉంది, అలాగే ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు రేషన్ కార్డులో కానీ, పింఛన్లో కానీ, ఇంకోటి కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, వీటన్నిటి మీద సమాచారం తెలుసుకొని ఆ సమాచారాన్ని అధికారులకి,
తెలియజేయటమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ సంవత్సర కాలంగా ప్రజల మధ్య ఉన్నాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా ప్రజలకి తెలుగుదేశం ఇచ్చిన పథకాలు 3,000 పింఛను 4,000 రూపాయలు పెంచడం కానీ, 3,000 రూపాయలు ఉండే వికలాంగుల పింఛను 6,000 రూపాయలు చేయటం కానీ, అట్లాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు సంతృప్తినిచ్చినాయి. 240 కోట్ల రూపాయలతో ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యకి పరిష్కారం చూపే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ తెలియజేశారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా యాప్ ను రూపొందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి తూర్పు నియోజకవర్గంలో సమిష్టిగా కృషి చేస్తామని వెల్లడించారు. బుధవారం తూర్పు నియోజకవర్గంలోని 12వ డివిజన్ పరిధిలోని రఘు గార్డెన్స్, కరివేపాకు తోట, అశోక్ నగర్ ఏరియాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు సంవత్సర కాలం పూర్తయిందన్నారు. ఈ సంవత్సరంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వాటిలో స్థానికంగా ఉన్న కుటుంబాలకు ఏ సంక్షేమ పథకాలు అమలయ్యాయి, ఇంకా ఏ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నామనే విషయాలను కుటుంబ సాధికార సారథులు ఆయా కుటుంబాలకు తెలియజేశారు. వారు తెలియజేసిన సమస్యలు యాప్లో నమోదు చేస్తున్నామన్నారు. ఈ యాప్లో నమోదు చేసిన వెంటనే ఈ సమాచారం అంతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళుతుందన్నారు. ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. సుపరిపాలనకి సంవత్సరం నిండిన సందర్భంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా తనకి నిర్దేశించిన ప్రాంతంలో ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు వచ్చినవి ఏంటి, రానివేంటి, వారికి ఉన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా యాప్లో సమగ్రంగా తయారు చేయబడి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించడం జరిగింది. దానికోసం నిన్న అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానిలో వీలైనంత వరకు ప్రతి కార్యకర్త కూడా అర్థమయ్యేటట్టు సాంకేతిక నిపుణులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజున ఆ కార్యక్రమం ఇవాళ మొట్టమొదటగా కేఎస్ఎస్ సాధికారిక సమితి మెంబర్గా ఉన్న నేను, అదేవిధంగా నా సతీమణి గద్దె అనురాధ గారు, నా పరిధిలో 60 ఓట్లు ఉన్నాయి. ఆ 60 ఓట్లు ఉన్న కుటుంబాలను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకునే కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ మేము తిరిగిన చోట చక్కటి పరిపాలన ఉందని చెప్పి ఎక్కువ మంది చెప్పడం జరుగుతుంది. సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటి కూడా ఇవాళ ఈ యాప్లో ఆ సమస్యని ఏంటో చెప్పి ఒక క్లిక్ చేస్తే అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ డేటా వెళ్ళిపోయి వాళ్ళ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనేది ఆయన ఆలోచన చేసే విధంగా ఈ యాప్ తయారు చేయబడింది. అందువలన ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి. ఏ ఒక్కళ్ళు సమస్యతో ఉండకూడదు. వాళ్ళ సమస్యలకు అన్ని పరిష్కారాలు కావాలని చెప్పి ఆయన ఇంటింటికి కూడా వెళ్ళి అడుగుతున్నమాట, వాళ్ళకి సహాయాలు చేస్తున్నమాట. అదేవిధంగా పార్టీ మొత్తం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించడానికి అందరూ సమిష్టిగా ప్రయత్నం చేయాలని ఈ కార్యక్రమం చేపట్టడం. ఈ కార్యక్రమం ఈ నెల కాలంలో మరి జయప్రదంగా సాగాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కూడా దృఢదీక్షతో ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ మోటివేట్ చేసిన చంద్రబాబు గారికి, మరి యాప్లు తయారు చేసి తేలికగా విషయాలు తెలుసుకునే విధానంగా యాప్ తయారు చేసిన లోకేష్ బాబు గారికి, పార్టీ నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ అంతా కూడా సమిష్టిగా కృషి చేసి దాన్ని పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఇంటికి తెలియజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుపరిపాలనలో
తొలి అడుగు అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే మనం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకు అమలు చేశామో, వృద్ధాప్య పింఛను కానివ్వండి, అదేవిధంగా మరి వికలాంగుల పింఛను 4,000 రూపాయలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా తల్లికి వందనాన్ని ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా బస్సు కార్యక్రమం ఈ విధంగా మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో సూపర్ 6 ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తున్నాము అని చెప్తూ మనం ప్రజల వద్దకు మనం వెళ్తున్నాం. మరి అదేవిధంగా మనం ఇప్పుడు ఏదైతే మనం ప్రతిపక్షం అనుకుంటున్నామో, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. గత 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసాన్ని సృష్టించారో, ఆంధ్ర రాష్ట్రం విధ్వంసం నుంచి మనం కోలుకోవటానికి ఈ సంవత్సర కాలంగా ప్రతి అడుగు కూడా ముందుకేయటం, మరి అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించే క్రమంలో లక్షల కోట్ల రూపాయలు 9.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే మనం తీసుకురావటం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా మహిళా సంక్షేమం కోసం డ్వాక్రా మహిళలకి 28,000 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు కానివ్వండి, మరి సురక్షిత ఆంధ్రప్రదేశ్ కోసం అమరావతి రాజధానిని ఇప్పటి వరకు ఏదైతే 5 ఏళ్లుగా విధ్వంసం చేశారో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మరి అమరావతి రాజధానిని నిర్మాణం చేసుకోవటం, పోలవరం మరి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళటం, ఉరకలు వేయించటం, ఇన్ని జరుగుతూ ఉన్నా ఈనాటికి కూడా వాళ్ళు అబద్ధాలు వల్లించి ప్రజల్లోకి మరి ఈ ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏం చేయలేదనే వాళ్ళ అలవాటుని వాళ్ళు ఈ రోజున 11 సీట్లు ఇచ్చి దూరం చేసినా కూడా ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మీకు అందుతున్నాయో పథకాలు, అందబోతూ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం వలన మన అందరం కూడా ప్రతి 60 మందికి ఒక 2 చొప్పున మనం ప్రతి మనిషిని కూడా టచ్ చేయాలి. ఇప్పటికే ఒక కుటుంబాన్ని టచ్ చేసినప్పుడు అన్నీ బాగున్నాయి, బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మాకు గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి, మరి పింఛన్లు అందుతా ఉన్నాయి అని చెప్పి వాళ్ళ సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. దేవాలయాలపై ఇచ్చిన వివాదాస్పద జీవోను వెంటనే రద్దు చేయాలని జాతీయ హిందూ ధార్మిక సదస్సు తీర్మానించింది. దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో ధార్మికులను మాత్రమే నియమించాలని తెలిపింది. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా ప్రకటించి మద్యం, మాంసం రహితంగా చేయాలని, హిందువుల పండుగలు, ఊరేగింపులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్లోని ఓ హోటల్ నందు జాతీయ హిందూ ధార్మిక సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పివిఎన్ మాధవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ పివిఎన్ మాధవులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించారని, భారతీయ అత్యుత్తమ విలువలను ఇప్పటికే కూడా ప్రపంచంలో 80% ప్రజలు తెలుసుకోలేకపోతున్నారన్నారు. ప్రధాని మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇటీవల నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ద్వారా భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. భారతదేశం విశ్వ గురువు అయ్యే రోజు దగ్గరలోనే ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు అట్లూరి నారాయణరావు తీర్మానాలు ప్రవేశపెట్టారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ దుర్గాయై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ దుర్గాయై నమః. ఈరోజు శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత విజయవాడలో జాతీయ హిందూ ధార్మిక సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. రోజు రోజుకి హిందూ సనాతన ధర్మం మీద దాడులు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నవి. భారతదేశం మీద ముప్పేట దాడి కూడా ఒక పక్కన కుట్రలతో, అంతర్గత శత్రువులతో, దేశాభిమానాన్ని కోల్పోయి దేశభక్తిని మరిచిపోయి ఇతర దేశాలకి కొమ్ము కాస్తూ కొన్ని సూఫో హిందుత్వవాదులు అని చెప్పుకొని, సూడో హిందుత్వవాదులు అని చెప్పుకొని దేశానికి అన్యాయం చేస్తున్నారు. దేశభక్తిని కాలరాస్తున్నారు. దేశ సమగ్రతని విచ్ఛిన్నం చేస్తున్నారు. మరొక పక్క దేవాలయాల మీద కుట్రలు చేస్తున్నారు. హిందూ సనాతన ధర్మం మీద అనేక అవాకులు చవాకులు చిత్రీకరిస్తూ హిందువుల మనోభావాల్ని గాయపరుస్తున్నారు. ఇటువంటి తరుణంలో మా గోమాతల్ని కాపాడుకోవాలి, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని గత దశాబ్దాల నుండి అందరం కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. ఖచ్చితంగా గోవు సంరక్షించబడితే, గోవు పూజించబడితే ఈ భారతావని మాత్రమే కాకుండా
ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. సకల దేవతా స్వరూపిణి గోమాత. అటువంటి గోవుల్ని నిర్దాక్షిణ్యముగా కబేలాలు అనాథరేజుడుగా కబేలాలు నిర్వహిస్తూ గోవుల్ని చాలా హైవేలు గుండా తరలిస్తూ అడిగేవాడు లేక పట్టించుకునే నాదుడు లేక కన్నీరు పెడుతూ గోమాతలు ఆక్రందనలు ఈ దేశానికి చాలా ప్రమాదకరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గోవులు బాగుండాలి, జాతీయ జంతువుగా ప్రకటించాలి, హిందూ ఆలయాలు పరిరక్షించబడాలి, హిందూ ధర్మం గౌరవించబడాలి. ఏదైతే దేశం మీద కుట్రలు చేస్తున్నారో విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకి రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా గత 13 నెలల నుంచి విద్యార్థుల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ ఆరోపించారు. విద్యార్థుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ గాంధీనగర్ ధర్నా చౌక్ లో విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. విద్యార్థులకు అండగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సాయి కుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ గత 13 ఏళ్ల నుండి విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆందోళన చేస్తున్న రిజిస్టర్ ఐ రమేష్ ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా తక్షణమే విద్యార్థులకు సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తమ సర్టిఫికెట్ల పట్ల రిజిస్టర్ ఐ రమేష్ మొండి వైఖరి ప్రదర్శించడం సరికాదన్నారు. తాము ఎంతో కష్టపడి డాక్టరేట్ పొందితే తమకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే రిజిస్టర్ రమేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మా ప్రాబ్లం అంతా ఏపీ రిజిస్టర్ నుంచి. నా పేరు శ్రావ్య. మేము అందరం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, కిర్గిస్తాన్లో చదివాము. మాకు ఇక్కడ ప్రాబ్లం అంతా ఏపీ రిజిస్టర్ నుంచి. తను మాకు 13 months నుంచి సాల్వ్ చేస్తా అని ప్రతి మంత్ మమ్మల్ని తిప్పించుకుంటున్నారు. ఒకరోజు ఒక్కొక్క సాకు చెప్తూ ఉంటారు. ఈరోజు ఎన్ఎంసీ గైడ్లైన్స్ అని, ఒకరోజు ఎంబసీ వెరిఫికేషన్ అని, మాకు అన్నీ అయిపోయి. ఎంబసీ వెరిఫికేషన్ అతను అడిగిన ఫార్మేట్లో అన్ని డాక్యుమెంట్స్ మేము సబ్మిట్ చేసాం. అయినా కూడా అతను ప్రతిసారి ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, చైర్మన్ రాలేదు, అది అవ్వలేదు అని ప్రతిసారి ఏదో ఒక సాకుతో మమ్మల్ని ఇన్ని మంత్స్ నుంచి తెప్పిస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సాకు చెప్తారు. ఇప్పుడు కూడా చైర్మన్ వచ్చారు. చైర్మన్ వచ్చి కూడా 2 months అయింది. చైర్మన్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అతను కూడా మాకు ఇవ్వడానికి అన్ని విధాలుగా ట్రై చేశారు. కానీ ఇక్కడ ఒక ఏపీ రిజిస్టర్ అతనే సైన్ చేయడానికి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్కరు మాకు సపోర్టివ్గానే ఉన్నారు. 1 year మాత్రమే చేయడానికి అలాట్మెంట్ లెటర్స్ ముందు సంవత్సరమే ఇచ్చి ఐ రమేష్ అనే రిజిస్టరు సంతకం పెట్టి మరీ ఇచ్చాడు. సంవత్సరం చేయండి మీకు పిఆర్లు ఇస్తాము అని హామీతోనే. ఇప్పుడు అదే రిజిస్టరు ఏ రూల్ ప్రకారం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేయమంటున్నాడని మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆయన పలానా రూల్ ప్రకారం చేస్తున్నాను, మేము ఈ రూల్ పాటిస్తున్నాము అని చెప్పి వచ్చి కూర్చొని మాట్లాడితే ఇంకా చర్చకి ఎటువంటి దానికి మేము రెడీగానే ఉన్నాము. మా సైడ్ నుంచి ఒకరు లేకపోతే 2 చర్చకు వస్తాము. వాళ్ళ టీం రమ్మనండి. చైర్మన్ సారు, రిజిస్టరు, అసిస్టెంట్ రిజిస్టరు, వైస్ చైర్మన్ ఎవరు వచ్చి కూర్చొని పలానా నామ్స్ ప్రకారం ఎన్ఎంసీ నుంచి వచ్చిన గైడ్ లైన్స్ మీరు పాటించలేదు అని మా మీద చూపించండి. మేము ఏ మాటకైనా రెడీగానే ఉన్నాం. వాళ్ళు ఏ గైడ్ లైన్స్ చూపించి మమ్మల్ని శాంతి కోసం రెడీగా ఉన్నారు అంటే మేము వచ్చి కూర్చొని మాట్లాడడానికి చర్చలు ఎప్పటికీ రెడీ ఉన్నాం. వాళ్ళ పైన కూర్చొని కింద వాచ్మెన్లతో గన్మెన్లతో వాళ్ళతో వీళ్ళతో కొట్టడానికి పక్కకి వెళ్ళిపోమని చెప్పడానికి మాత్రమే ఉన్నారు. కానీ చైర్మన్ సార్ మాత్రం మీటింగ్కి కండక్ట్ చేశాడు. సార్ సానుకూలంగానే ప్రతికరించారు. కానీ రిజిస్టర్ ఐ రమేష్ అనే సార్ ఉన్నారు చూడండి, ఆయన మాత్రమే ఆయన సంతకం పెట్టించిన లెటర్ ఆయనదే చెల్లదు అంటే ఇంకా ఎవరి దగ్గరికి పోవాలి? ఎన్ఎంసీ దగ్గరికి పోదాము అంటే రెడీ, రమ్మనండి, వెళ్తాము. అక్కడ ఏమవుతుందో అది చూస్తాము. వాళ్ళు ఏ గైడ్లైన్స్ ఇచ్చినారో మేము ఎన్ఎంసీ ఏ గైడ్లైన్స్ ఇచ్చింది, ఏపీఎంసీ కొత్త గైడ్లైన్స్ సృష్టిస్తుందో దానికి ఏ దానికైనా కానీ చర్చకు రెడీగానే ఉన్నాము. 24 గంటలు అవైలబిలిటీలోనే ఉంటాము. రిజిస్టర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఎవరు వచ్చినా మేము కూడా కూర్చొని చర్చలకి రెడీగానే ఉన్నాము. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వీటిలో ఇప్పటికే 125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసిన వైనం. షైనింగ్ టీచర్ను ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన లోకేష్, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని వ్యాఖ్య.
వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదల. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా జైల్లో ఉన్న వంశీ నేడు బెయిల్ రావడంతో విజయవాడ జైలు నుంచి రిలీజ్ అయిన వంశీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.